వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి ఈరోజు. సరే అండి, ఏదో పెరటాసి మాసం అంటారండి తమిళనాడులో. వెంకటేశ్వర స్వామి గురించి ఈ నెల నీసి తినరు, ఈ నెల వెంకటేశ్వర స్వామికి మొక్కుతారండి. దానికోసం ఎలాగో మనం పూజలు చేస్తామండి. ఏదో గుళ్ళకి వెళ్తే ఇవాళ ఏదో గుళ్ళో విశేషం, ఈ నెల రోజులు పెరటాసి మాసం అని చెప్తున్నారండి. సరే ఏదైనా గుడికి వెళ్దాం అనుకున్నాను. ఏదో వీడియోలు చూస్తుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూలో వచ్చేసి ఆవు కొవ్వు, చనిపోయిన యానిమల్స్ కొవ్వులు కలిపి ప్రసాదంలో కలిపిస్తున్నారంటే ప్రాణం విలువెల్లాడిపోయిందంటే, మనం ఏదో కళ్ళకద్దుకుని ప్రసాదమే వెంకటేశ్వర స్వామి అనుకుని మనం అంత భద్రంగా కింద కూడా పెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని తెచ్చుకుంటాం, 10 మందికి పంచుకుంటాం. ఇలాంటివి కూడా కల్తీలు చేస్తున్నాయంటే మనసు పాడైపోయింది. ఇవన్నీ చాలా ఘోరం అండి. వేరే వేరే విషయాల్లో కల్తీలు చేస్తున్నారు. సాక్షాత్తు పరమాత్ముడికి ఇచ్చే ప్రసాదంలోనే చెప్పలేమండి. ఇవన్నీ వినడానికే బాగాలేదు. సరే ఇంతకీ ఏంటంటే అండి, మన సీన్ ఏంటంటే, నేను ఈరోజు ఏదైనా గుడికి వెళ్దాం అలా బయటకు వెళ్దాం అనుకున్నాను అండి. 4 అయిపోయింది. సరే మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది, ఫ్రీగా ఉన్నావా, సాటర్డే సండే కదండి, తనకి లీవు, వస్తుంది అనుకుంటే నేను వస్తాను, నాకు కొంచెం పాయసం చేసి పెడతావా అంది. సరే అండి, మనం ఎలాగో చేస్తున్నాం, దేవుడు కూడా నివేదన చేయొచ్చు అనేసి వంట రూమ్ గడిగేసాను, స్నానం చేసేసి. ఇదండి, ఫస్ట్ ఒక గుప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. మీరు ముందు నైట్ నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికి, కొంచెం అప్పుడప్పుడు ఉడికిస్తే లేట్ అవుద్దండి. నానబెట్టుకోవాలండి. ఇవన్నీ మీ వసదండి. ఏ పప్పులు నేతిలో కొంచెం వేయించేసి దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే సేమియా కూడా దోరగా వేయించి పెట్టుకోవాలండి. తర్వాత ఇది ఫస్ట్ కొంచెం నీళ్ళలో ఉడికించాక పాలు పోసుకోవాలి. బాగా ఈ గింజలు బాగా ట్రాన్స్పరెంట్ అయినాక వేయించిన సేమియా వేస్తామండి. సేమియా వేసి యాలక్కాయ పొడి, కొంచెంమందికి ఇష్టం ఉంటుంది, కొంచెంమంది ఇష్టం ఉండదు. మీ అభిరుచిని పెట్టండి. యాలక్కాయ పొడి వేసుకోవచ్చు. బెల్లాన్ని తరిగండి, కొంచెం నీళ్ళలో కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికితే పచ్చివాసన పోతుంది. ఇసుక ఏమైనా ఉంటే అడుక్కొచ్చేస్తాను, దాన్ని ఫిల్టర్ చేసి. ఇది వేడి చల్లారాకండి, బాగా ఫైనల్గా వచ్చేసాక సేమియా సగ్గుబియ్యం అన్నీ ఉడికాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. స్టవ్ ఆపి 10 నిమిషాల తర్వాత బెల్లం పాకం వేయాలి. వేడి మీద బెల్లం వేస్తే పాయసం ఇరిగిపోతుందండి. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనేసి. సరే అండి, ఇవాళ ఎలాగో మంచి రోజులు స్టార్ట్ అవుతుంది కదండి. దేవుడికి ఫస్ట్ ఒక గ్లాస్ తీసి నివేదన చేసేసి, పిల్లలు ఏదో ఆశపడుతున్నారు, వాళ్ళకి ఇవన్నీ చేసుకోవడానికి కుదరవండి, ఆఫీస్ పనులు వాళ్ళు, ఏదో వాళ్ళకి తినాలనిపించిందేమో. సరే దేవుడేనండి, నాకు ఈ ప్రసాదం చెయ్యి అని చెప్పినట్టు సరే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేతిలో ఇది పప్పులు వేయించుతాను, తీసేసి ఈ సేమియా కూడా వేయించేస్తాను, అది పక్కన పెట్టేసి. ఇది ఎప్పుడు అండి, మీరు స్వీట్లు చేయడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కూర దాకల్లో మూకుల్లో మీరు ఎప్పుడు స్వీట్లు చేయకూడదు. దాంట్లో చక్కటి ఒక పాత్రని మీరు ఇట్లా స్వీట్లు పాయసం చేయడానికి ఒక తప్పాలు పెట్టుకున్నారంటే చక్కగా దాంట్లో ఉడికించి ట్రాన్స్పరెంట్ అయినాక పాలు పోస్తే అండి ఇంకా బాగా ఉంటుంది. మీరు ముందే పాలు పోస్తే అంత తొందరగా ఉడికినట్టు ఉండదు. కొంచెం వాటర్తో ఉడికించండి. అది బాగా దగ్గరకు వచ్చినప్పుడు పాలు పోసేసుకుంటే మీకు బాగుంటుంది. బెల్లాన్ని వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఫైనల్గా అండి, చల్లారినాక మీరు బెల్లం వేసుకోవాలి. ఇదండి, మధ్యాహ్నం తింటాకి స్వీట్ కార్న్ ఉడికేసాను. మా చిన్నమ్మాయి కోరిక మేరకు దేవుడికి ప్రసాదం కూడా పెడదామని ఈ పాయసం చేస్తున్నానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మీరు పాయసం ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి.